ప్రాణాలతో బయటకు వస్తానో లేదో నాకైతే తెలీదు. మొత్తం మోసాలే జరుగుతోంది ఇక్కడ. అమ్మా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే నేపాల్ దేశంలో అయితే ఉన్నాను అనమాట. ఈబీసీ ట్రక్ అయితే రన్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వబోతాను మీకు. 3 వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి అనమాట, క్రాక్ అయిపోయి. నేను ఎంత ట్రై చేసినా అయితే రిట్రీవ్ అవ్వలేదు. సో అన్ఫార్చునేట్లీ మనం చాలా డబ్బులు స్పెండ్ చేసుకొని ఈబీసీ ట్రక్ చేస్తూ ఉంటే ఇలా అయితే అయిపోయింది. సో పోతే పోనండి, ఆ 3 వీడియోల తర్వాత భాగం అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి. దింగూచికి వెళ్ళాలా నేను ఇప్పుడు. ఆ లేక్కి 11 కిలోమీటర్స్, నేను వెళ్ళడానికి తక్కువే ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం కదా, ఆల్టిట్యూడ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ వేసేదికి ఊపిరాడట్లేదు. చాలా అంటే చాలా టిపికల్గా ఉందన్నమాట వెళ్ళడం ఇక్కడి నుంచి. 8 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ ఉందన్నమాట ఈరోజు పూర్తి అవ్వడానికి. ఇంకొక కిలోమీటర్ విజయవంతంగా నడిచినా అనుకోండి, ఈరోజు అయితే పూర్తి అయిపోతుంది. చలో ఆ 1 కిలోమీటర్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఆ దారి ఏంట్రా మొత్తం కూలిపోయండి. అది అడుగు పెడితే జారుకుంటూ వెళ్ళిపోయేటట్టుంది దారి మొత్తం. చూడండి, అలా జారుకుంటా కిందకి వెళ్ళిపోవాల్సిందే. దారి మొత్తం అలానే ఉంది. ఈ చిన్న సందులో వెళ్ళాలా, ఎంత రిస్కో. లైఫ్ మొత్తం రిస్క్లో పెట్టుకుని అయితే వెళ్ళాలి ఈ దారిలోకి. ఒక్క అడుగు జారినా గోయిందనే ఇంకా ఈ దారి మొత్తం. పర్వతాల మధ్యలో వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. పర్వతాలు చూసినారా? ఆ పర్వతాలు ఇంకా మంచు చూడండి. ఈ పర్వతాల్లో అయితే మంచు ఫుల్ ఫామ్ అయిపోయింది. ఇందాక మీకు చూపించినాం కదరా, 3rd హైయెస్ట్, దాన్ని అయితే క్రాస్ చేసేసినాం అనమాట. ఆ పర్వతాన్ని అయితే క్రాస్ చేసేసుకొని టువర్డ్స్ ఎవరెస్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టెంపరేచర్ అయితే -0 degrees, హార్ట్ రేట్ అయితే 125, 8.57 కిలోమీటర్స్ అయితే నడిచినాను. 4700 meters హైలో అయితే ఉన్నాం మనం. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, 4700 అనుకున్నాను. నడుచుకుంటా వెళ్దాం. కనిపించే ఊరే అనుకుంటా వచ్చేసినాం, కొంచెం దూరమే. కమాండర్ వండర్ పెరిగిండు వచ్చేసినాం, కొద్దిగా దూరమే. వ్యూస్ చూడడానికి అసలు ఏమన్నా ఉందా, అదిరిపోయింది అసలుకి. ఎంత క్రేజీగా ఉంది చూడండి. ఈరోజు అంతిమ ఘట్టానికైతే వచ్చేసినాము. అక్కడ మౌంటైన్ చూడండి ఎంత పీక్లో ఉందో. యాస్టీస్ ఆ మౌంటైన్ పీక్లో అయితే ఉన్నాం. ఇంకా మీకు అక్కడి నుంచి దూరంగా విలేజ్ కనిపిస్తుంది కదా, అదే దిగ్బూజి అనమాట. దగ్బూజినో ఏదో ఒక బూజీ. ఆ బూజీ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళిపోతే ఇంక రెస్టే అనమాట, ప్రశాంతంగా. ఆమె ఏదో చేస్తూ షూ వేసుకుంటా ఉన్నారు. వచ్చేసినామయ్యా, విలేజ్ కనిపిస్తూ ఉంది. మేఘాలు మొత్తం మౌంటైన్స్ మొత్తం కమ్మేసింది చూడండి ఫుల్గా. ఈ గైడ్ ఏమరా అంటే నాకు తప్పుగా చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా తప్పుగా చెప్తున్నాడు. ఇక్కడ ఇండియా నుంచి కొంతమంది ఇండియన్స్ వచ్చినారనమాట, వాళ్ళని అయితే అడుగుతున్నాను. వాళ్ళు చెప్పేదానికి ఈయన చెప్పేదానికి చాలా డిఫరెన్స్ అయితే వస్తూ ఉంది. చాలా ఆల్మోస్ట్ $1000-1500 డిఫరెన్స్ వస్తూ ఉంది. మాట్లాడి కనుక్కొని కరెక్ట్ రేట్లు తెలుసుకోవాలా. ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా మోస్ట్లీ ఇంకా 200 meters ఉంటుంది. దిగ్బూజిలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడైతే చూడండి, నిన్న పడిన మంచు ఇంకా ఎంత ఎత్తుకుందని చెప్పేసి అంత మంచు అయితే పడింది అది. అండ్ ఇక్కడ మొత్తం సోలార్సే వాడతారనమాట. ఇంత దూరం ఎలక్ట్రిసిటీని అయితే వీళ్ళు ఇంకా తీసుకురాలేదు. సో అన్నీ సోలార్లే వాడుతున్నారు. చూసుకోండి, మొత్తం సోలార్ ప్యానెల్స్ అనమాట. ప్రతి హోటల్లోనూ ఇక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ అయితే ఉండదు, ప్రతి దాంతోనూ సోలార్ ప్యానెల్సే వాడాలా. అయ్యో, మంచి చూస్తేనే భయం వేస్తుంది, అంత మంచి పడి ఉండదు ఇంత హై ఆల్టిట్యూడ్లో. వచ్చేసినాము. నాకు తెలిసి ఇంకా లాస్ట్లో ఏమన్నా తీసుంటాడు హోటల్, నాకు తెలిసి. డైలీ చూస్తున్నా, సిటీ ఎంట్రీలో అయితే తీడు, సిటీ లాస్ట్లోనే తీస్తాడు హోటల్స్. ప్రైస్ తక్కువనో ఏమో మరి నాకైతే తెలీదు. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత కూడా అంత దూరం అయితే వెళ్ళాలా.
ఈరోజు 9.52 ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా 1/2 కిలోమీటర్ 10 అయిపోతుంది. 6 ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే వాక్ చేసినాను. హార్ట్ రేట్ అయితే ఇప్పుడు 121లో ఉన్నది. ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఏ హోటల్లో స్టే చేస్తున్నాను ఏంటని చూపించి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మొత్తానికి నా హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. 10.2 కిలోమీటర్స్ 120 హార్ట్ రేట్తో 10.2 కిలోమీటర్స్ అయింది ఈరోజు కూడా రావడానికి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదే అనమాట నా హోటల్. లోపల మొత్తం చీకటిగా ఉంది, మీకేం కనిపించదు ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ మొత్తం ఏమీ లేదు, మొత్తం సోలార్లతోనే. సో లైట్ లేదు, ఏమీ లేదనమాట. ఈ రోజు గురించి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే దారి మొత్తం బాగానే ఉంది నిజం చెప్పాలంటే. కానీ ఏమంటే హై ఆల్టిట్యూడ్ వల్ల ఎక్కువ నడవలేకుండా పోయినాం. బట్ స్టిల్ ఓకే, 4 అవుతా ఉంది టైం అయితే. 4:20 అవుతా ఉంది. 4:20కి మేము రీచ్ అయిపోయినాం. అంటే మచ్ బెటర్ అనమాట మనం నడిచిన పేస్కి. నన్ను అడిగితే ఫాస్ట్గానే వచ్చేసినాము. ఇంక రేపు రెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి ఇంక రేపు డిసైడ్ చేస్తాను. ఈరోజు టూ మచ్ టైర్డ్ అయితే అయిపోలేదు నేను, ఎందుకంటే రోడ్డు బాగుండింది కాబట్టి, వచ్చే దారి బాగుండింది కాబట్టి టూ మచ్ టైర్డ్ అయితే అయిపోలేదు. ఇంకొక 5 కిలోమీటర్ కూడా నడిచేంత ఎనర్జీ అయితే ఉంది నా దగ్గర. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైతే మొత్తం స్టక్ అయిపోయినా నేను. ఇప్పుడు కరెక్ట్గా 3 రోజులు అయితే అయిపోయింది నేను ఈ చోటుకైతే వచ్చేసి. 3 రోజుల తర్వాత కూడా ఇక్కడ స్టక్ అయిపోయినాను. సో ఒకసారి బయటకు అయితే వెళ్ళి చూద్దాం వెదర్ ఎలా ఉందో ఏంటో. మీకు ఈ విలేజ్ మొత్తాన్ని చూపిస్తాను. చూపించి మీకైతే నచ్చుతుందని చెప్పి అనుకుంటాను. చూపించిన తర్వాత చూడండి వెదర్ ఎంత అన్ప్రిడిక్టబుల్గా ఉంది. ఇప్పుడైతే కొంచెం బెటర్ అయింది వెదరు, కానీ ఈరోజు వెదర్ కాస్ట్ ప్రకారం చాలా డ్యామేజెస్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక రెస్క్యూ హెలికాప్టర్ అయితే వచ్చింది మేము ఉన్న దరిదాపుల్లోకి. ఆ రెస్క్యూ హెలికాప్టర్తో పాటు జనాలు అయితే చనిపోయినారు. ఒక భారతదేశపు మహిళ పైకి అయితే వెళ్ళిందనమాట ఈ వెదర్లో కూడా, చెప్పిన మాట వినకుండా ఆమె గడి చనిపోయిందనమాట. ఇంకా ఒక సౌత్ కొరియా అబ్బాయి ఇద్దరు వెళ్ళినారనమాట సౌత్ కొరియా వాళ్ళు. ఈ వెదర్లో వద్దురా బాబు పైకి వెళ్ళకండ్రా అంటే కూడా చెప్పిన మాట వినకుండా పైకి అయితే వెళ్ళినారు. వాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ చనిపోయినారనమాట. సో ఈ వెదర్లో వెళ్ళిపోతే చనిపోవడం మాత్రం ఖాయం, ఎందుకంటే వెదర్ అసలు సహకరించట్లేదు. మా గైడ్ గాడి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, నెత్తి పని చేయట్లేదు మా గైడ్ గాడికి. హాస్పిటల్లో చూపించినాడు కింద, చాలా ఖర్చు అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలో ఏమో తోచని పరిస్థితులు అయితే ఉన్నాము. మీకు ఒకసారి బయట అయితే వెళ్ళి మొత్తాన్ని చూపిస్తాను. ఈ సిటీ ఈ విలేజ్ మొత్తాన్ని చూసి అయితే ఎంజాయ్ చేయండి. వద్దురా బాబు, మంచితో ఆడుకుంటున్నారు అందరూ. ఫుల్ మొత్తం కొండ అంతా మొత్తం మూసుకుపోయింది, మంచుతో పూర్తిగా మూసుకుపోయింది. నేను ఇన్ని లేయర్లు వేసుకొని అయితే ఇక్కడి నుంచి బయటకు అయితే వెళ్తున్నాను. కొంచెం నడుచుకొని వెళ్దాం ఊరంతా, ఊరు చూద్దాం ఎలా ఉందో. -10 డిగ్రీలు అయితే ఉంది ఇప్పుడు. పొడి అమ్మ, ఊపిరి కూడా ఆడట్లేదు. కింద కాళ్ళు మొత్తం జారుకొని పోతా ఉంది ఊపిరి ఆడకుండా. ఆడ పైన అయితే చూడండి వాళ్ళు మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేస్తున్నారు. కళ్ళలోకి వెళ్ళిపోతుంది. అటు చూసినారా మొత్తం శుభ్రం చేస్తున్నారు. వెళ్తున్నారు వీళ్ళు, దారికి చేద్దాం. హాయ్, హలో, గుడ్, హలో, హాయ్. ముసలి వాళ్ళు కూడా పాపం వెళ్ళిపోతున్నారు. హలో, పొడి అమ్మ, మంచిగా ఎలా పడుతుందో. ప్రజెంట్ నేను ఈబీసీ క్యాంప్లో ఉన్నా కదా, నిన్న రెస్ట్ డే అనమాట, 8th డే. ఈరోజు 9వ రోజు. రోజులు కూడా మర్చిపోతున్నా ఏ రోజు అని చెప్పేసి, మంచులో తెలియట్లేదు. 9వ రోజు. ఈరోజు యాక్చువల్గా పైకి వెళ్ళాలి నేను, ఫుల్ మంచు ఉండటంతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. సో నిదానంగా నడుచుకొని ఈ విలేజ్ అంతా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇక్కడ చూడండి నీళ్ళు వెళ్తా ఉందా ఈ చిన్న పల్లెటూరులో. ఏం మాత్రం కనిపించలేదు. ఇంతకుముందు హెలికాప్టర్ వచ్చిందంట, దానికని బయటకు అయితే వచ్చిన చూద్దామని చెప్పేసి అది వెళ్ళిపోయింది హెలికాప్టర్. -10 డిగ్రీలో కూడా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను వచ్చినప్పుడు ఎంత బాగునిందిరా, అంత లోపల ఏమైంది? అచ్చా ఠీకే.
యువర్ హెడ్ ఈస్ ఫైన్. Yeah. మనోడికి హెడ్ దొబ్బేసింది, నెత్తి దొబ్బేసింది అనమాట. హాస్పిటల్లో చూపించుకున్నాడు. ఒడి అమ్మ, మాట్లాడడానికి ఊపిరి ఆడట్లేదు. ఎందుకంటే నేను 4400 మీటర్ల ఎత్తులో ఉన్నాను. తంగ్బూజినో ఏదో ఈ విలేజ్ పేరు. ఇంత ఎత్తులో ఉండే కొద్దికి మనకి మాటలు కూడా ఏమీ వినపడదు, ఊపిరి ఆడదు. చూడండి, మొత్తం కమ్మేసి విలేజ్ మొత్తం మంచుతో కమ్మేసింది. ఏ పక్క దారి అయితే కనిపించలేదు. మేము ఉన్న చోటు దగ్గర నుంచి మీకు ఏదైనా దారి కనిపిస్తే చెప్పండి. ఏం కనిపించలేదు దారి మొత్తం. ఇది చూడండి. ఒడి అమ్మ, ఇది ఇలా ఉంది మొత్తం మంచుతో ఊరంతా కప్పేసి. ఒడి అమ్మ, అర్థాలు వేసుకోవాలా. అర్థాలు రూమ్లో పెట్టేసిన, వచ్చి కళ్ళ మీద అయితే పడుతుంది. కళ్ళకి స్ట్రైట్ కెమెరా పెడతాను. ఈయనెవరో ఇంత మంచులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో ఏదేడు వచ్చినా అట్లా ఫుల్ ఫ్రోజన్ అయిపోతుంది అనమాట. ఏదైనా సరే కెమెరా ఇదైపోయింది. కెమెరా తుడుచుకొని నడుచుకుంటూ వెళ్తున్నా. అమ్మ, నడవడానికి ఇక్కడ కష్టంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంత మంచులో నేనైతే ఇంతవరకు నడవలే కదా. తజికిస్తాన్లో మంచు వర్షం పడింది, కానీ ఇంత మంచు అయితే నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. చాలా మంచుతో అయితే నిండిపోయింది. అది వచ్చి కళ్ళల్లో మీద పడిపోతుంది. ఒడి అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు అర్థం కావట్లే. నిన్న వరకు బాగా ఎండగాసింది, మంచిగా ఉండింది. ఈరోజేమో ఫుల్ మంచు పడుతూ ఉంది. बोलो क्या बोलना है? अभी कैसा है? नो हार्ट बीट, कष्ट, बहुत कष्ट, बहुत कष्ट हो रहा है. बहुत कष्ट. बट अच्छा लोकेशन, हाँ? बट नो हार्ट बीट, नथिंग. फुल हार्ड. I wearing 7 layers. हाँ. 7 layers. మనోడు వీడియో తీసుకుంటున్నాడు. अभी क्या प्लान है आपका? हाँ? ऊपर जाना है कि नीचे जाना है? प्लान क्या है अभी? प्लान आई एम हेलीकॉप्टर में जाता, वो हेलीकॉप्टर वॉक नहीं करता. इफ आई वॉक ना आई विल डाई हियर. नहीं, अभी हेली नहीं आता ना इधर. टुमारो आता ना, मौसम खराब है. टुमारो आता ना, हाँ. टुमारो जाता. अभी इधर बसना है. उधर सेम होटल में. हाँ. మనోడు సేపు ఏదో చెప్తా ఉంటాడు. वो गिर मत जाना, ठीक है? वो गिर मत जाना, धीरे से चलना. ఓకే, वो स्लिप मत हो जाना. పూరా స్లిప్ हो गया. అనుకోని పరిస్థితుల వల్ల ఈ దేశంలో అయితే నేనైతే స్టక్ అయిపోయినాను. బయటికి వెళ్ళను కాలేదు, ఎందుకంటే మంచు తుఫాన్ అయితే పడుతూ ఉంది బయట. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఊపిరి ఉంది కదా, ఊపిరి అయితే ఆడట్లేదు అనమాట నాకు. సో గుండెలు ఇలా 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 బాదుకొనేసి బ్రీతింగ్ అయితే తీసుకుంటున్నాను నేను. నా దగ్గర ఛార్జింగ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ అన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా డబ్బులు, హాట్ వాటర్కి డబ్బులు. ఇక్కడ మనుషులకి మానవత్వమే లేదు. పైకి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను నేను. అన్ఫార్చునేట్లీ వెదర్ కండిషన్స్ బాగాలేని దానివల్ల మేమైతే ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాము. సో రెస్క్యూ హెలికాప్టర్కి అయితే చెప్పినాను రమ్మని చెప్పేసి. నాకు తెలిసి అది కూడా ఈరోజు వెదర్ బాగాలేదు కాబట్టి రాదు. ఇంకొక ఎప్పుడు వస్తుందో చూడాలా రెస్క్యూ హెలికాప్టర్ అయితే. నాకైతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాను. నేను చెప్పాలనుకోవట్లేదు నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో. బట్ ఈ హిమాలయాలో స్టక్ అయిపోతే ఎలా ఉంటుందని చెప్పి మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటాను. సో ప్రాణాలతో బయటకు వస్తానో లేదో నాకైతే తెలీదు. హోప్ ఫర్ బెస్ట్, ప్రాణాలతో బయటకు రావాలని చెప్పి కోరుకుంటాను నేను. ఇంకేం చెప్పాలి అంతకన్నా, ఎందుకంటే ఊపిరి ఆడట్లేదు. ఈ నోస్ నుంచి బ్లీడింగ్ అయితే అయిపోతూ ఉంది. ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది ఈ నోస్ నుంచి. ఊపిరి ఆడట్లేదు. ఇక్కడ ఫుల్ చలి, అది కాకుండా నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అంత చలికి. స్టక్ అయిపోయినాం కదా మంచు తుఫాన్లో. సో ఇంటర్నెట్ లేదు, ఈ మొబైల్లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. కెమెరాస్ అన్నీ చచ్చిపడిపోయినాయి. పవర్ బ్యాంక్ అయిపోయింది, పవర్ బ్యాంక్లో ఇంటర్నెట్ లేదు, పవర్ బ్యాంక్ అయిపోయింది. ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది. అన్నిట్లో ఈ ప్రపంచం నుంచి నాకు సంబంధం లేదన్నట్టు నేను సపరేట్ అయిపోయినాను. ఛార్జింగ్ లేవు వీటికి.
సోలార్ పని చేయట్లేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు కాబట్టి సోలార్ పని చేయట్లేదు. సో ఇక్కడే స్టక్ అయిపోయి టైంకి తింటున్నాను 3 పూట్ల. సూప్ తాగి బతుకుతున్నాను. చూద్దాం ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ డేస్ ఎలా ఉండబోతుందో. హోప్ఫుల్లీ కోరుకోండి రెస్క్యూ హెలికాప్టర్ వచ్చి నన్ను కాపాడి బయటికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. రక్తాలు వస్తుంది చూడండి, ఫుల్ మంచు పడుతుందా, ముక్కు నుంచి రక్తాలు వస్తున్నాయి. అమ్మ చూడండి అలా అయిపోయింది వెదర్ కండిషన్స్కి. ఇక్కడ టిష్యూ మొత్తం పెడితే బ్లడ్ అయిపోతుంది. ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరంగా కూడా ఉంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్. 5 రోజుల తర్వాత మొత్తానికి రెస్క్యూ హెలికాప్టర్ అయితే వస్తూ ఉంది మనల్ని తీసుకెళ్ళడానికి. చూడండి ఎలా ఉందో. 5 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా, హెలికాప్టర్ వస్తుంది అని చెప్పి. రాలేదు. మొత్తానికి ఇప్పుడైతే వస్తుంది అనమాట. మనకి 5 రోజుల నుంచి ఏమైపోయిందంటే నెత్తి పని చేయట్లేదు, ముక్కు నుంచి రక్తము డైలీ ప్రతిరోజు ముక్కు నుంచి రక్తము. నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి అయితే అస్సలు ఆడట్లేదు. అందుకని చెప్పి 5 రోజుల నుంచి ఈ దింగూచిలోనే ఉన్నాను. ఇక్కడ వెదర్ కండిషన్స్ అస్సలు బాగాలేదు, ఓ రేంజ్లో చేంజ్ అయిపోతుంది వెదర్ మొత్తం. ఒడియమ్మ. సో మళ్ళీ ఇప్పుడు కాపాడడానికి హెలికాప్టర్ అయితే వస్తూ ఉంది. దాన్ని ఎక్కి మనం లూక్లాక్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు సౌండ్ వినిపిస్తూ ఉంది, నాకు వస్తూ ఉంది అనుకుంటాను. ఒడియమ్మ. అంత మామూలు గొడవ కాదు. కిందకి వెళ్ళాక మీకు చాలా విషయాలు చెప్తాను ఒక్కోటిగా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కూడా చూడు, కొంతసేపు నడిస్తే నాకు ఊపిరి ఆగిపోతూ ఉంది. ఈ బే ఆఫ్ బెంగాల్లో తుఫాన్లు వచ్చినాయి అన్నమాట. అది ఇండియా మొత్తం ఇప్పుడు సఫర్ అవుతూ ఉంది. ఈ వీడియో నేను ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలీదు. ఓకే, లుక్లా కార్డా ATM also fine. They show ATM also, I'll withdraw and give cash. No, card fine? Yeah. ATM fine? Anything fine? Yeah, fine. Okay. Fine. ఈ ప్లేస్ అయితే చూసినారు కదా, ఇక్కడే హెలికాప్టర్ అయితే రాబోతుంది అనమాట మమ్మల్ని కాపాడడానికి. నేను నాతో పాటు ఇంకో 3 ఉన్నారు. మేము 4 కలిసి హెలికాప్టర్ అయితే ఎక్కుతాను. నాతో పాటు వచ్చిన గైడ్కి నెత్తి దొబ్బేసింది. వాడు 2 రోజుల ముందే నన్ను అయితే వదిలేసి వెళ్ళిపోయినాడు. కింద ఉంటాడు అనుకుంటా లూక్లా, నాకు తెలిసి. చూడాలా. అక్కడ ఉంది కదా రాళ్ళు లాగేసి పెట్టినారు చూడండి, అక్కడైతే వచ్చి ఆగుతుంది అని చెప్పి అనుకుంటున్నా. మొత్తానికి నన్ను రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళి లూక్లాక్ అయితే వెళ్ళిపోతాను, ప్రాణాలతో బయటపడతాను. ఇదే మాట హెలికాప్టర్ మనం కాపాడడానికి అయితే వచ్చింది.
ఇక లూక్లాకైతే వెళ్ళాలి చెల్లించి. చూసారు కదా, టేకాఫ్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు. మొత్తం మోసాలే జరుగుతుంది ఇక్కడ. ఓన్లీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్పోర్ట్లు తెచ్చి వాడుకున్నారు. మీరైతే చూసుకోవచ్చు, ఇంతమంది నిల్చుకున్నారు కదా, ఇంతమంది పాస్పోర్ట్లు అయితే ఎవరిది తీసుకోలేదు. ఇక్కడ రానోళ్ళ కోసం ఫోన్ చేస్తున్నారు ఈయనైతే, మీరు చూసుకోండి రానోళ్ళు. నేపాల్ యాత్ర అయితే ఇంతటితో పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ 2 నెలలు అయితే నేను నేపాల్లో గడిపినాను. 2 నెలల తర్వాత చూడండి ఆరోగ్యం కూడా బాగా ఫుల్గా చెడిపోయింది అనమాట. సో ఇంక నేపాల్ వదిలి నేను ఇండియాకి అయితే వస్తున్నాను. ఇండియాకి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. ఎండింగ్లో మీకు ప్రతి ఒక్కటి నేను చెప్పలేకుండా పోయినా క్లియర్గా వ్లాగుల్లో ఏం జరిగింది నా జీవితంలో అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో నాకు వ్లాగ్ చేయడం కన్నా బతికొనడం ముఖ్యం అనమాట. అందుకని చెప్పేసి నేను వ్లాగ్ చేయలేదు. ప్రతి ఒక్కటి మనం చేయలేం కదా, సో అందుకని వ్లాగ్ చేయలేదు. ఇప్పుడే మొత్తం పూర్తి చేసుకున్నాను, ఇమిగ్రేషన్ అన్నీ పూర్తి చేసుకొని నా గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా.
టువర్డ్స్ ఇండియాకి అయితే వస్తున్నాను. ఇండియాకి వచ్చి కొంతకాలం అయితే రెస్ట్ తీసుకోవాలా, ఎందుకంటే ఆరోగ్యం ఫుల్గా చెడిపోయింది. ఇండియాకి వచ్చి హాస్పిటల్కి చూపించుకుంటే తప్ప నాకేమవుతుంది ఏంటో అర్థం కావట్లేదు. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలంటే బాగుంది, చాలా అడ్వెంచరు. కానీ భారతీయులకి ఆలోచించండి, ట్రెక్కింగ్కి వెళ్తున్నారంటే మాత్రం ఆలోచించండి, లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. ట్రెక్కింగ్కి వెళ్తే మాత్రం ఆలోచించి ట్రెక్కింగ్కి వెళ్ళండి, సరేనా? మరొక క్రేజీ వీడియోతో మరొక దేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నేపాల్.